దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతలు 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్న మీకు మీ యొక్క పనులలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సమస్త విషయాల్లో ఇప్పటి వరకు దేవుడు ఎంతో కృప చూపించున్నారు కదా. దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టే కదా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి వేదనలు మీ జీవితంలో ఎదురైనా కూడా వాటిలో నశించిపోకుండా ఎప్పటి వరకు సజీవులుగా నిలుచున్నారు. అయితే దేవుని యొక్క ప్రజలుగా ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి వారందరికీ ఆయన తన కృపను మానక చూపిస్తూనే ఉంటారు. ఆయన తన యొక్క మహాకృప చేత తన ప్రజలను ఎంతో కాచి కాపాడుతారు. అయితే మరి దేవుని యొక్క నీతిని అనుసరించి ఆయన కృపను కలిగి జీవిస్తున్నటువంటి వారి జీవితంలో దేవుడు ఎంతో ఘనతను అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని, నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడు, అలాగే నీతిమంతుల కష్టార్జితమును అది జీవదాయకంగా ఆయన మారుస్తారు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందేవారిగా ఉంటారు. కనుక క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో ఇప్పుడు మీకు ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, కానీ దేవునందు నిలిచి ఉండండి. దేవుడు తప్పకుండా తగిన సమయమందు మిమ్మల్ని ఎంతో గొప్పగా చిగురాకు వలె వృద్ధి పొందిస్తారు. మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఈవిని దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి మీరు గొప్ప రక్షణ కలిగి చేతండి. ఎలాంటి శోధనలో, సమస్యలు, ఇబ్బందుల్లో వారు ఉన్నారో యేసు నామములో విడిపించండి దేవ. నెమ్మది, శాంతి, సమాధానం వారికి అనుగ్రహించండి దేవ. పరలోక స్వస్థత, పరలోక అభిషేకం యేసుక్రీస్తు నామములో దయచేయండి. యేసుక్రీస్తు నామములో దయచేయండి. నీ కృపచేత వారిని నింపి నడిపించండి, ప్రేమ చేత నింపి నడిపించండి. నాయనా, నీ యందు నిలిచి ఉండే జీవితాన్ని వారికి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించమని అయ్యా సమస్తం నీకు అప్పగించుకుంటున్నా. వారి యొక్క అనారోగ్య సమస్య నుంచి వారిని ఇప్పుడే విడిపించండి దేవ. వారి ఎగ్జామ్స్లో, చదువుల్లో, ఆరోగ్యంలో, అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.